ఐసీఎం అని ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీ. ఓకే. సో, కవరెంట్ చర్చెస్ అనమాట. హుహు. సో, అక్కడ నేను 40 డేస్ చేశాను. అక్కడే బాప్టిసం తీసుకున్నాను. ఓకే. సో, ఆ తర్వాత ఆ ట్రైనింగ్‌లో కూడా అసలు నాకేం తెలీదు. హ్మ్. వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చి అరుస్తా ఉన్నారు. అవును. ఇయన్నీ నాకంతా కొత్త. అవును. ఏం తెలీదు నాకు. ఓకే. సో, అట్లా దయచేసి నా 40 డేస్ అయిపోయిన తర్వాత అట్లా నా జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఓకే. సో, అట్లా ఒక మీటింగ్‌కొచ్చాను నాగ్‌పూర్. ఆ హ్మ్. నాగ్‌పూర్ రావగానే అక్కడ ఒక ఫారినర్ ఉండి ఒక మాట చెప్పాడనమాట. హ్మ్. "నీ ఇండియా గురించి నీకే భారం లేకపోతే హ్మ్. మేమెందుకు భారం తీసుకోవాలి? అన్ని ఫ్యామిలీస్ వదిలిపెట్టుకొని మీరన్నా ఇంకా ఇండియాలో ఉన్నారు. హ్మ్. మాకు మీ భాష కూడా రాదు. హ్మ్. మా ఫుడ్ వేరు, మీ ఫుడ్ వేరు. మా కల్చర్ వేరు, మీ కల్చర్ వేరు. హ్మ్. మేము ఇంత సాక్రిఫైస్ చేసి హ్మ్. మీ దేశం కోసం మేము వస్తుంటే, హ్మ్. ఈ దేశంలో పుట్టిన మీరెందుకు మిషనరీస్‌గా మీరు వెళ్ళలేకపోవట్లేదు" అని ఒక మాట అన్నాడు ఆయన. ఓకే. కొరియన్ మిషనరీ. కొరియన్ మిషనరీ. ఓకే. ఆ మాట నాకు తగిలింది. ఓకే. సో, ఆయన అది గాక ఆయన ఇందాక మీకు చెప్పినట్టుగా కనీసం ఒక 7, 8 సార్లు ఆయన ప్రాఫెసీ చేశాడు. ఓకే. నేను అసలు ప్రాఫెసీ‌ని అసలు నమ్మను. ఓకే. ఎందుకంటే చాలా మందిని చూసాం కాబట్టి అవును. ఇట్లా చెప్తారు ఏదో నోటికొచ్చింది చెప్తారని నేను నమ్మను. హ్మ్. కానీ ఆయన నిజంగానే దేవుడు ఆయన ద్వారా మాట్లాడి హ్మ్. సో, ఫస్టు నేను అసలు స్టార్ట్ చేసింది సేవ గోవాలో స్టార్ట్ చేశాను. ఓకే. అసలు ఆంధ్రాలో నేను మినిస్ట్రీయే చేయలేదు. ఓకే. అసలు ఆంధ్రాలో దేవుడు నన్ను కాలే పెట్టనివ్వలేదనమాట. ఓకే. సో, అంతా హిందీ బెల్ట్‌లోనే నన్ను దేవుడు వాడుకున్నాడు. దేవుడిని హ్మ్. నమ్మిన తర్వాత. నేను ఏ బైబిల్ కాలేజ్‌కి ఎక్కువ ఎళ్ళలేదు. ఓకే. ఏది లేదు. అంతా ఏం లేదు. మొత్తం ఏదైతే నేను ఈరోజు ఉన్నానో అదంతా దేవుడి ఒక అనుభవం. ఓకే. ఒక ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఎక్స్‌పీరియన్స్. నేనే థియాలజీ స్టడీస్ చేసి ఏదో అదేం చేయలేదనమాట. ఓకే. సో, సేవ చేస్తూనే నేను థియాలజీ చేశాను. హ్మ్. ఆన్‌లైన్స్‌లో గాని ఓకే. అప్పుడప్పుడు అట్లా. ఓకే. సో, ఈరోజు ఇట్లా గోవా చేసిన తర్వాత గోవాలో చర్చ్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళా ఒక అదే ఫెలోషిప్ రోజు గోవాలో ఎలాంటి వారి మధ్య మీరు పరిచయం చేశారన్న? గోవాలో ఒక జాతి ఉందన్న షేక్ కొంకణి అని. ఓకే. షేక్ కొంకణి. షేక్ కొంకణి. ఆ ఓకే. గోవాలో కొంకణి భాష మాట్లాడతారు. ఓకే. సో, ఆ షేక్‌లనమాట. ఓకే. ఈ జాతికి సువార్త అసలు ఎళ్ళలేదు. వెళ్ళలేదు.